ఈ పునరుత్థానపు ఆదివారము ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించుకుంటకు ప్రభు మనకు మంచి సమయం అనుగ్రహించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, దేవుని వాక్యం చదువుకుందాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. ప్రతి ఒక్కరు మీ యొక్క బైబిళ్ళు తెరవండి. అందరూ మీ బైబిల్ తెరవాలి. ఎవరు కూడా బైబిల్ మూసి ఉంచొద్దు. బైబిల్ తెరవండి అందరూ కూడా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిస్మము పొందుదురు అనెను. దేవుని మహిమ చెప్దామా? రైట్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు శిలువ పైన మరణించి సమాధి చేయబడి 3వ దినమున ఆయన సజీవుడయ్యాడు, పునరుత్థానుడయ్యాడు. అటు పిమ్మట యేసు ప్రభువారు 40 దినముల పాటు ఈ భూమి మీద తన శిష్యులకు కనిపించారు, తన శిష్యులతో మాట్లాడారు. ఇంకా అనేక మందితో దేవుడు మాట్లాడారు. 40 దినములు ముగిసిన పిమ్మట యేసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమయ్యారు. ఆయన పరలోకమునకు ఆరోహణమవుతూ తన శిష్యులతో ప్రభు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనము చదువుకున్నాం. 4-5 వచనాలలో యేసు ప్రభు తన శిష్యులకు ఇలాగున ఆజ్ఞాపించారు. ఏమని చెప్తున్నారు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానము కొరకు కనిపెట్టుడి అన్నారు. యేసు ప్రభు తన శిష్యులకు ఒక వాగ్దానము ఇచ్చారు. ప్రభు అంటున్నారు, ఇప్పుడు నేను మీకు వాగ్దానం ఇచ్చాను కదా, ఆ వాగ్దానమును నేను నెరవేరుస్తాను. ఇక కొద్ది దినములలో నేను మీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడుతుంది. నేను మీకు ఇచ్చిన వాగ్దానమును మీరు స్వతంత్రించుకుంటారు, పొందుకుంటారు. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే, నేను మీకు ఇచ్చిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. యెరూషలేములోనే మీరు ఉండండి. యెరూషలేమును విడిచిపెట్టొద్దు. యెరూషలేమును విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. యెరూషలేములోనే ఉండండి. నేను మీకు ఇచ్చిన వాగ్దానమును మీ పట్ల నేను నెరవేరుస్తాను. దేవుని మహిమ చెప్పండి. ఏమిటా వాగ్దానము అంటే 5వ వచనంలో అన్నారు, యోహాను నీళ్లతో బాప్టిసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మ బాప్టిస్మము పొందుదురు అనెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమిటా వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ బాప్టిస్మము. చెప్పండి, ఏంటి వాగ్దానము? పరిశుద్ధాత్మ బాప్టిస్మము. అంతవరకు ప్రజలకు తెలిసింది నీళ్లతో బాప్టిజం మాత్రమే. ఒక వ్యక్తి తన పాపము నుండి విమోచింపబడాలి అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా
అంగీకరించాలి అనంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువుతో ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసములోనికి, వడంబడికలోనికి రావాలి అనంటే, ఆ వ్యక్తి ప్రజల అందరి ఎదుట యేసు ప్రభు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించుచున్నాను అని ఒప్పుకుని, సేవకుని చేతుల మీదుగా నీళ్లలోనికి దిగి, ఆ నీళ్లలో తన శిరస్సు మొదలుకొని అరుకాలు వరకు ఈ సమస్త శరీరమంతా ఆ నీళ్లలో ముంచి పైకి లేచుట ద్వారా అతడు బాప్తిస్మము పొందినవాడు అని, దేవునితో ఒక ప్రత్యేకమైన నిబంధనలోనికి వచ్చినవాడు అని సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. పిల్లలారా, అంతవరకు ప్రజలందరికీ తెలిసిన బాప్తిసం అది. కానీ యేసుప్రభు అంటున్నారు, మీరు ఇదివరకు నీళ్ల ద్వారా బాప్తిసం పొందారు. ఇక కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మీరు పొందుదురు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలారా, రెండవ అధ్యాయము 17వ వచనం ప్రభువులకు చెప్పారు, అంత్య దినములలో నేను మనుషులందరి మీద ఆగుదాం, నా ఆత్మను కుమ్మరించేదను. ఇది దేవుడు తన సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇందాకేమో మొదటి అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం, మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుదురు అన్నారు. 2వ అధ్యాయం 17వ వచనం వచ్చేసరికి ప్రభు అన్నారు, నేను అంత్య దినములలో, ఏ దినములట? చివరి దినములో ఈ సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ కూడా కనుమరుగైపోయే దినములో, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే దినములో, ఆకాశములు గతించిపోయే దినములో, భూమి మీద ఉన్న సమస్త కృత్యములు కాలిపోయే దినములో, నూతన సృష్టి, నూతన ఆకాశము ఏర్పడే దినములో, పిల్లలారా, ఈ చివరి దినములలో దేవుడు సంఘమంతటికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, అంత్య దినములలో నేను మనుషులు అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేస్తాడేట? మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. మనుషులందరి మీద, ప్రభువును ఆరాధన చేస్తున్న, ప్రభువును అంగీకరించిన మనుషులు అందరి మీద దేవుడట పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు. ఏ బాప్తిసం అట? ఎస్ పిల్లలారా, మనం అందరం కూడా నీటి బాప్తిసం పొందాం. యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరిస్తూ నీటి బాప్తిసం పొందాం. కానీ ఈరోజున ప్రభు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నీవు నీటి బాప్తిసం పొందినటువంటి నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందవలెను. ఏం పొందాలట? పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మనం పొందాలి. అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన. యోహాను భక్తుడు ఇలాగున సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు, ఎస్ నాకంటే శక్తిమంతుడు. దేవుని మహిమ చెప్తామండి. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనుషుల కంటే శక్తిమంతుడు, మనుషుల శక్తికి మించిన శక్తి కలిగిన వాడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు. కనుక దేవుని పిల్లల వాక్యం అంటుంది, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు,
అతని చెప్పులను మోయుటకైనా నేను యోగ్యుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోనో అగ్నిలోనో మీకు బాప్టిజం ఇచ్చును అన్నాడండి. నా వెనక వచ్చేవాడు, నేనైతే నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నాను, సేవకుడైతే నీళ్ళలో బాప్టిజం ఇస్తాడు. కానీ నా వెనక ఉన్నవాడు, నా వెనక వచ్చుచున్నవాడు, మనమందరం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు అయితే మనకు పరిశుద్ధాత్మ బాప్టిస్మమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలట? ఆత్మపూర్ణులముగా ఉండాలి. మద్యముతో మత్తులై ఉండకుడి అన్నాడు. పిల్లలారా, చాలామంది మత్తులో తూలుతున్నారు, మత్తులో మునిగిపోతున్నారు, మత్తులో బ్రతుకుతూ ఉన్నారు. మత్తుకు అలవాటు పడి, మత్తుకు బానిసలైపోయి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈరోజున ప్రభు చెప్తున్నారు, మీరు మత్తులై ఉండకుడి. ఎందుకో తెలుసా? మత్తులో మనిషి జీవితాన్ని నాశనము చేసే పరిస్థితి ఉంది. మత్తులై ఉండటం వలన మనిషి యొక్క జీవితము నాశనమైపోతుంది. మనిషి చెడు ఆలోచనల గుండా పరిగెడతాడు, చెడు కార్యాలు చేయడానికి పరుగులెత్తుతాడు, చెడు కార్యాలు చేయడానికి త్వరపడుతూ ఉంటాడు. మత్తులో ఉండటం వలన మనిషట చెడు మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే సరసోక్తులు, నోరు తెరిస్తే మాట్లాడకూడని మాటలు, నోరు తెరిస్తే వ్యర్థమైన మాటలు, హృదయం నిండా వ్యర్థమైన ఆలోచనలు, బుర్ర నిండా వ్యర్థమైన ఆలోచనలు. పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, ఈ పరిస్థితి అంతా కూడా ఒక మనిషి జీవితంలో మారాలి అని అంటే మనిషి ఆత్మపూర్ణులై ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుతావో, నువ్వెప్పుడైతే దేవుని ఆత్మ అభిషేకమును పొందుకుంటావో, అప్పుడు నీ జీవితంలో, నీ తలలో కానీ, నీ నోటిలో కానీ, నీ హృదయంలో కానీ, నీ చేతుల్లో కానీ, నీ క్రియల్లో కానీ, నీ యొక్క నడవడికలో కానీ, నీ శరీరం అంతటిలో కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి చెడు అనే దానికి అవకాశమో ఉండనే ఉండదు. అందుకే పిల్లలు ప్రభు చెప్తున్నారు, ఆత్మపూర్ణులై ఉండుడి. ఆయన ఇలాగూ చెప్పారు. లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఇలాగూ చెప్పారు. లోకాసు వార్త 11:13. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఆమె చెప్తామా? ఏమిస్తాడో ప్రభు వారు? పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నువ్వు ప్రభుని అడగాలి. ఏం చేయాలి? ప్రభుని అడగాలి. ఆయన అంటున్నారు, నా వలన వినిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి అన్నాడు. మీరు కనిపెట్టుడి అన్నాడు. కనిపెట్టుడి అన్నాడు. దేవుని పిల్లలారా, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు. మీ ఇంట్లో ఆ పిల్లలకి సైకిల్ కొంటానని మీరు ప్రామిస్ చేశారనుకో, అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ, తాత కానీ సైకిల్ కొంటానని ప్రామిస్ చేశారనుకో పిల్లలకి, ఏం చేస్తారు? ఆ పిల్లలు ఏం చేస్తారు? సైకిల్ కోసం కనిపెడతారు. అవునా? సైకిల్ కోసం వారు ఏం చేస్తారు? కనిపెడతారు. నువ్వు సైకిల్ కొంటానన్నావు కనుక నీ మాట మీద ఆశ పెట్టుకుంటారు. అవునా? ఖచ్చితంగా నీ మాట మీద, నీ మీద ఆశ పెట్టుకుంటారు. నువ్వు సైకిల్ కొంటానో కనుక సైకిల్ కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు.
రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో కూడా సైకిలు సైకిలు సైకిలు, అమ్మమ్మ సైకిల్ ఎప్పుడు కొంటావు, తాత సైకిల్ ఎప్పుడు కొంటావు అని కలవరిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు మెరుకుగా ఉన్నప్పుడు, వాళ్ళకి అవకాశం కుదిరినప్పుడు, ఒకవేళ నువ్వు కొండలు లేట్ చేసావు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? అడుగుతారా? అడగరా? అడుగుతారు. ఎప్పుడో కొంటారులే, మా అమ్మ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొంటారులే, మా అమ్మ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొంటారులే అని ఊరుకుంటారా? ఊరుకోరు. వెంటనే అడుగుతారు. పొద్దున్నే లేసి, అమ్మ సైకిల్ ఇప్పుడు కొంటావు, డాడీ పద షాప్కి వెళ్దాం. పిల్లలారా, మనం ఎవరికైనా ఏదైనా ఇస్తాము అని అన్నాం అనుకోండి, అది పిల్లవాళ్ళు అవని పెద్దవారు అవని, ఎవరికైనా ఏదైనా ఇస్తాము అని అన్నాం అనుకోండి, వారు దాని మీద ఆశ పెట్టుకుంటారు, దాని కొరకు కనిపెడతారు. ఏమండి? తర్వాత అది ఎప్పుడు ఇస్తామా అని చెప్పని వారు అడుగుతూ ఉంటారు. ఈరోజున ప్రభు అదే చెప్తున్నారు. దేవుణ్ణి గనక నువ్వు అడగగలిగితే తప్పకుండా ప్రభు నీకు పరిశుద్ధాత్మనిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు వాగ్దానం చేస్తాడు, ఈ అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్నాడు. ఇది నీకు దేవుడిచ్చిన వాగ్దానం. అందుకే ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే, ఒకటి దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టాలి, అనునిత్యము దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? ప్రభా నాకు పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలని అడగాలి. ఆమేన్ చెప్తామా? ఏమని అడగాలి? పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలని అడగాలి. ఏమండి? అడగడం మొదలు పెడితే మన కోరికలకు, చెప్పండి, మన కోరికలకు నాన్ స్టాప్ అన్నమాట, ఫుల్ స్టాప్ పడుతుంది. ఇంక అది పిల్లలారా, ఈ రోజున ప్రభు చెప్తున్నారు, నువ్వేం అడగాలి తెలుసా ప్రభుని? ప్రభా నాకు పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలని అడగాలి. ప్రభా మీ ఆత్మ చేత నన్ను అభిషేకించండి, నేను మీ ఆత్మతో నింపబడాలనుకుంటున్నాను. ప్రభా మీ ఆత్మ నేను పొందాలనుకుంటున్నాను, నాకు పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలి. ప్రభా నాకు మీ సేవకుడి ద్వారా నీళ్ళ ద్వారా బాప్టిజం ఇచ్చారు. ప్రభా ఈ సమయంలో నాకు మీ ద్వారా పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలి, అది మీరు మాత్రమే ఇవ్వగలిగిన బాప్టిజం. ప్రభా నాకు పరిశుద్ధాత్మ బాప్టిజం అనుగ్రహించండి అని దేవుణ్ణి అడగాలి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా దేవుడు? చదవండి దేవుని వాక్యంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం. దేవుడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి, చూడండి, కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు ఏమిస్తాడట? ఆత్మను అనుగ్రహిస్తాడు. ఎంత ఆత్మనిస్తాడో తెలుసా? కొలతలు లేనంత. ఎంతట? కొలతలు లేనంత ఆత్మను దేవుడు వారికి అనుగ్రహిస్తారు. పిల్లలారా, ప్రభు పరలోకానికి ఆరోహణం అవుతూ తన శిష్యులతో చెప్పారు, ఇదిగో పిల్లలారా వినండి, నేను మీకు ఒక వాగ్దానం చేస్తాను, ఇక కొద్ది దినములలో ఆ వాగ్దానము నేను మీకు అనుగ్రహిస్తాను. బట్ మీరేం చేయాలో తెలుసా? మీరు యెరూషలేములోనే నిలుచుండండి, యెరూషలేమును విడిచిపెట్టొద్దు. నా వలన మీరు వినిన వాగ్దానము కొరకు కనిపెట్టండి, ఎదురు చూడండి, ప్రార్థించండి, బ్రతిమలాడండి, అడగండి. తప్పకుండా ఇక కొద్ది దినములలో మీ జీవితంలో మీరు పరిశుద్ధాత్మ బాప్టిస్మము పొందుదురు అన్నారు. పిల్లలారా, ఆ మాట చెప్పి ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ తర్వాత యేసు ప్రభువు శిష్యులు, యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారు సుమారుగా 120 మంది. 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, 120 మంది యెరూషలేములో ఇలాంటి ఒక మేడగదిలో వారందరూ కూడా కూర్చుండి దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకై కనిపెట్టుచూ ఉన్నారు. 41వ దినం స్టార్ట్ అయ్యింది.
దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఆ 120 మంది కనిపెడుతూ ఉన్నారు. 1వ రోజు అంతా గడిచిపోయింది. 42వ రోజు వచ్చింది. ఇంకా శిష్యులు దేవుని ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఆ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు రోజులు గడిచిపోతూ ఉన్నాయి. పిల్లలారా, ఆ 120 మందిలో ఏ ఒక్కరు కూడా బయటకు వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. బయటికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. వారందరూ కూడా ఉపవాసం ఉండిపోయారు. వారందరూ కూడా నిద్రాహారాలు మాని దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానం కొరకై వారు కనిపెట్టుచూ ఉన్నారు. ప్రభా, మాకు పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలి, నన్ను పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో నన్ను అభిషేకించండి అని ఆ 120 మంది దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు చదువుతాం. పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఈ మాట గమనించండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. 2 చేతుల పైకి దేవుని మేము చెప్పండి. పిల్లలారా, వాక్యంలో చెప్తుంది, దేవుడిచ్చిన మాటను బట్టి యేసుప్రభు వారి శిష్యులు, యేసుప్రభు నమ్ముకున్నవారు, యేసుప్రభుని వెంబడిస్తున్నవారు ఇంచుమించు 120 మంది యెరూషలేములో మేడగదిలో కూర్చుండి దేవుడిచ్చిన వాగ్దానం కొరకే వారు కనిపెడుతూ ఉన్నారు. ఏమిటా వాగ్దానం? ఏమంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పాలి? దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్టిస్మము. ఇక కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మ బాప్టిస్మము పొందుదురు. ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానం. శిష్యులు కనిపెడుతూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకున్న వారు, వెంబడిస్తున్నవారు అందరూ కూడా కనిపెడుతున్నారు. ఆ మేడగదిలో కనిపెడుతూ ఉన్నారు. పిల్లలారా, 40వ దినం ఎండింగ్లో యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. శిష్యులు యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానమును బట్టి వారందరూ కూడా కనిపెడుతూ ఉన్నారు. సరిగ్గా పెంతుకోస్తను పండుగ దినం వచ్చిందట. గట్టిగా దేవుని మేము చెప్తామా? 2 చేతుల పైకి చెప్తామా? ఏమొచ్చిందట? పెంతుకోస్తను పండుగ దినం వచ్చిందట. పిల్లలారా, పెంతుకోస్తను పండుగ ఇశ్రాయేలీయులకు ఉన్న ఒక ప్రాముఖ్యమైన పండుగ. వారికి ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైన పండుగలలో మొదటిది పస్కా పండుగ, ఆ తర్వాత పెంతుకోస్తను పండుగ, దానినే వారముల పండుగ అని కూడా అంటారు. పస్కా పండుగ అయిపోయిన మరుసటి దినము నుండి 7 వారములు లెక్క పెట్టాలి. వారానికి 7 దినములు. 7 వారములు, 7 × 7 ఈజీకుంటూ 49 దినములు. 7 వారములు గడిచిన మరుసటి దినం అంటే 49 + 1 50వ దినము పెంతుకోస్తు పండుగ ఆచరించాలి. అది ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి నియమం. పెంతుకోస్తు అంటే 50 అని అర్థం అన్నమాట. 50 అని అర్థం పెంతుకోస్తు అని అంటే. పిల్లలారా గమనించండి, యేసు ప్రభు పస్కా పండుగ దినమున సిలువలో మనుషులందరి కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు.
ఆయన తిరిగి సజీవుడయ్యాడు. సజీవుడయ్యాడు. ఎప్పుడైనా తెలుసా పిల్లలారా, ఇశ్రాయేల్ లెక్కల ప్రకారము విశ్రాంతి దినము గడిచిపోయిన మరుదినమే ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆ తర్వాత 40 దినములు ఆయన ఈ భూమి మీద సంచరించాడు, అనేకులకు కనిపించాడు. నేను సజీవుడను అని తనను తాను రుజువుపరుచుకున్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ తరువాత ఆ 41వ దినం మొదలుకొని పెంతుకోస్తు పండగ దినము అప్పటికి ఇంకా 10 దినాలు ఉంది. ఆ 10 దినములు ఈ 120 మంది యెరూషలేములో మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్టిజం కొరకై కనిపెట్టుచూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. పెంతుకోస్తు పండగ దండ ఇస్తాను అని దేవుడు చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పుంటే ఏమండి, ఆ మిగిలిన 9 దినాలు వారు ఎక్కడెక్కడో తిరిగి ఆ 49వ దినం రాత్రికి వచ్చి వాళ్ళ ప్రార్థనలో జాయిన్ అవుతారేమో. ప్రభు అలా చెప్పలేదు. ఆయన ఏమన్నారు, కొద్ది దినముల్లో మీరందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుదురు అన్నాడు. అంతే. ఆ కొద్ది దినములు ఏ రోజు ప్రభు చెప్పలేదు. పిల్లలారా, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. దేవుణ్ణి అడిగేవారి కూడా దేవుడు పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించునని వాగ్దానం చేశాడు. కనుక పరిశుద్ధాత్మ కొరకు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. 1, 2, 3, 4, 5 దినాలు గడుస్తూ ఉన్నాయి. సరిగ్గా 50వ రోజు పెంతుకోస్తు పండుగ రోజు పిల్లల ఒక అద్భుతము అక్కడ ఉన్న ఆ 120 మంది జీవితాలలోనూ సంభవించినది. గట్టిగా దేవుని మేము చెప్తామండి. పెంతుకోస్తు పండుగ దినం వచ్చింది. ఆ పెంతుకోస్తు పండుగ ఎంత అద్భుతమైన పండుగో తెలుసా పిల్లలారా? దేవుని వాక్యం అని చెప్తున్నానంటే, ఆ పెంతుకోస్తు పండుగ దినమున అక్కడ ఉన్న 120 మంది పరిశుద్ధాత్మ బాప్టిజం పొందారు. అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం పొందుకున్నారు. ఆ పెంతుకోస్తు పండుగ దినమున రోజునే 3000 మందితో ఈ భూమి మీద క్రైస్తవ సంఘము ప్రారంభమయ్యింది. పెంతుకోస్తు పండుగ ఒక అద్భుతమైనటువంటి పండుగ. పిల్లలరా, ఆ పండుగ దినమున దేవుడు ఏం చేశారో తెలుసా? ఆ మేడగదిలో ఉన్న 120 మంది మీదకి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకమును ఆయన అనుగ్రహించారు. ఆమె చెప్పండి గట్టిగా. ఏమిచ్చారు ఆయన? పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చారు. వాక్యంలో చెప్తున్న 4వ వచనంలో అందరూ ఎంతమంది అట? ఆ మేడగదిలో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. పిల్లలారి, సాయంకాల సమయంలో ప్రభు చెప్పే మాట అదే. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి, నీళ్ల ద్వారా బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి, యేసు ప్రభును ఆరాధిస్తున్న వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నిండిన వారుగా ఉండాలి. ఆత్మ పూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న వారై ఉండాలి. 2 చేతులు పైకి ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. మరోసారి గట్టిగా చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. పెళ్ళిళ్ళ భోజనాలు ఎక్కువైపోయి పైకే చెప్పమన్నా నేను. హల్లెలూయా. పిల్లలారా వినండి, ప్రభు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలి. ఆమేన్ చెప్పరే?
మాకు ఎందుకు వచ్చిందని పాస్టర్ గారు, ఆల్రెడీ మేము దెయ్యమాత్మ పొందుకున్నది మాకు చాలులేండి, అది మా తల మీద కూర్చొని మమ్మల్ని ఊపుతూ ఉంది ముందుకి వెనక్కి, ఏదో రోజు ముందు పడతాం, ముందు పళ్ళు ఓడతాయి. పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఏం పొందుకోవాలట? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం నువ్వు పొందాలంటే నువ్వు ప్రభుని అడగాలి. ఆయనకు వాగ్దానం ఇచ్చాడు, ప్రభు నీకు వాగ్దానం ఇచ్చాడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదని అన్నాడు. ఆ మనుషులందరిలో నీవు ఉన్నావు. అంటే నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీ మీద ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీకు ఇస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుడిని అడగాలి. ఏమని? ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అని అడగాలి. అడుగుతారా? అడగాలి. అడిగితే ఇస్తాడు. ఆ రోజున ఆ మేడగదిలో 120 మంది వారు ఏం పొందుకున్నారట? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు. ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను. పిల్లలారా, ఎందుకు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి? పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు మనకు? ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడాలి? అన్ని ప్రశ్నలకు జవాబులు ఒకటే. ఏమండి? పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకో తెలుసా? చదవండి, 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు చాలమ్మా ఏం పొందుకుంటారు? శక్తిని పొందుదురు. దేని మేము చెప్దామా? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకున్నప్పుడు నువ్వేమవుతావో తెలుసా? నువ్వు శక్తిని పొందుతావు, బలాన్ని పొందుకుంటావు. పిల్లల తిండి వల్ల వచ్చే బలం కాదు అది. ఏమండి? లేకపోతే ఇక నువ్వేదేదో చేసి సంపాదించిన దానివల్ల వచ్చే బలం కాదు అది. ఆ బలము అది కొద్ది కాలం ఉండే బలం, అది. కానీ పిల్లలారా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకునే బలము అద్భుతమైనటువంటి బలం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం చదువుదా. 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో, రైట్, అప్పుడు యేసు ఆత్మ బలముతో తిరిగి వెళ్ళాను. ఏం బలమట? ఆత్మ బలం. యేసు ప్రభువు బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వెంటనే ఆయన ఒక అరణ్యములోనికి వెళ్ళారు. 40 దినములు ఆయన అక్కడ ఉపవాసం ఉన్నారు. ఏమి తినలేదు, ఏమి త్రాగలేదు. 40 దినములు ఆయన అక్కడ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ 40 దినములు కూడా యేసు ప్రభు ప్రక్కనే అపవాదిగాడు కూడా ఉన్నాడు. అపవాదిగాడు కూడా ఏం చేస్తాడో తెలుసా? మొత్తం లోకమంతా వదిలేశాడు. వాడు పనులన్నీ వదిలేశాడు, వాడు ప్రయత్నాలన్నీ వదిలేశాడు. యేసు ప్రభు ప్రక్కనే కూర్చున్నాడు. యేసు ప్రభు ఏమో ప్రార్థనలో ఉన్నారు. అపవాదిగాడేమో యేసు ప్రభు ప్రక్కనే ఉండి యేసు ప్రభును శోధించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? శోధించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభుని శోధించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభుకు అనేక రకములైనటువంటి ఇబ్బందులు కలుగు చేయడం మొదలుపెట్టాడు. యేసు ప్రభును ఏదో విధంగా ఓడించాలని, ఏదో విధంగా గలిబిలి చేయాలని, ఏదో విధంగా యేసు ప్రభు మనసు మార్చాలని, ఏదో విధంగా యేసు ప్రభు ఏ ఉద్దేశముతో లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశమును, ఆ రక్షణ కార్యమును నిర్వీర్యం చేయాలని సాతానుగాడు 40 దినములుగా యేసు ప్రభును శోధిస్తూనే ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? వాక్యం చెప్తుంది, యేసు ప్రభు 40 దినములు ఉపవాస ప్రార్థన ముగించేసరికి సాతానుగాడు ఓడిపోయాడు.
ఆమె చెప్పండి గట్టిగా. సాతాను ఓడిపోయాడు. ప్రతి శోధన ముగించి యేసు ప్రభుని విడిచి వాడు వెళ్ళిపోయాడట. పిల్లలారా, యేసు ప్రభుకి ఎదురైనటువంటి భయంకరమైన శోధనలో, భయంకరమైనటువంటి పరిస్థితులు, వాటన్నిటిని తట్టుకొని నిలవబడగలిగాడు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆత్మ బలముతో నింపబడ్డాడు. గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. ఆయన బాప్టిజం పొందినప్పుడు, బాప్టిజం పొందిన నీళ్ళలో నుంచి అలా ఒడ్డుకి రాగానే ఆకాశం తెరవబడ్డది. పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చినది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఆత్మ బలమును పొందుకున్నాడో అప్పుడు అపవాది యొక్క ప్రతి శోధనను యేసు ప్రభు జయించగలిగాడు. పిల్లలారా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు, ఈ మాట వినండి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేని మేము చెప్దామా? ప్రభు ఏమంటున్నారంటే అపవాదిని ఎదిరించుటకు, అపవాది తంత్రములను, శోధనలను, శ్రమలను, ఇబ్బందులను, అపవాది పెట్టే ప్రతి గలిబిలిని, అపవాది మన మీద ప్రయోగించే అగ్ని బాణములు అన్నింటినీ కూడా మనం ఎదిరించాలి అనంటే, ఓడించాలి అనంటే మనం ఏం పొందుకోవాలో తెలుసా? ప్రభు చెప్తున్నారు, దేవుడి ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏంట సర్వాంగ కవచము? పిల్లలారా, వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ బాప్టిస్మము. ఆమె చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ బాప్టిజం నువ్వు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు అపవాది యొక్క ప్రతి శోధన, ప్రతి శ్రమ, నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని నీవు ఎదిరించడానికి నీవు శక్తిని పొందుకుంటావు. నీవు బలవంతుడు అవుతావు, బలవంతురాలు అవుతావు. ఇప్పుడు నీ మీదకి ఏమన్నా నేను కొట్టడానికి ఒకరు వచ్చారనుకోండి, తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అదే ఒక నలుగురు వస్తే ఏం చేస్తావు? ఒకరు వస్తే తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేస్తావు. కానీ నేను కొట్టడానికి నలుగురు వచ్చారు, అప్పుడు ఏం చేస్తావు? కొట్టగలవా? మాట్లాడతా లేదా? కొట్టగలవా? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు నలుగురిని కొట్టగలిగిన శక్తి నీ దగ్గర ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? పారిపోతావా? ఏమండి, ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటావా? కాదు కదా. నలుగురిని కొట్టగలిగిన శక్తి నీ దగ్గర ఉంటే నువ్వేం చేస్తావు? నలుగురిని కొట్టడానికి ఆ నలుగురికి ఎదురు నిలబడతావు. అవునా? ఈరోజు ప్రభుత్వం చెప్తున్నారు, నువ్వు అపవాదిని ఎదిరించాలి అనంటే నీకున్న బలము సరిపోదు. నువ్వు తిని కండలు పెంచిన ఈ బలం సరిపోదు అపవాదిని ఎదిరించడానికి. మరి ఏ బలం కావాలి? పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో మాత్రమే, దేవుని ఆత్మ బలముతో మాత్రమే మనము అపవాదిని ఎదిరించగలం, ఓడించగలం, జయించగలం. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితోను అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు
అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమె చెప్పండి గట్టిగా. యేసు ప్రభుట పిల్లల వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. అందువలన యేసు ప్రభు ఏం చేస్తారో తెలుసా? మేలు చేశాడు. ఏం చేశాడు ఆయన? మేలు చేశాడు. తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేశాడు. పొమ్మన్నాడు ఎవరినన్నా? నా వల్ల అవ్వదని చెప్పాడు ఎవరితో అయినా? నేను చేయలేను అన్నాడు ఎవరితో అయినా? లేదు. తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేశాడు. వారు ఎవరైనా, ఎలాంటి వారైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా సరే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. ఈరోజున వాక్యం చెప్తుంది, ఎవరైతే దేవుని ఆత్మ చేత అభిషేకించబడతారో వారు శక్తిమంతులు అవుతారు, వారు మేలు చేసేవారిగా ఉంటారు. నీకో మాట చెప్పనా? జాగ్రత్త గుర్తుపెట్టుకో, అవసరమైతే రాసుకో ఎక్కడైనా. దేవుని ఆత్మ అభిషేకము నీలో లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కీడు చేసే వ్యక్తివిగానే ఉంటావు. అదే మాట. ఎలాగుంటావు? కీడు చేసే వ్యక్తిగానే ఉంటావు. ఏమండి? కీడు చేసే వ్యక్తిగా ఉంటావు. పక్కలో బల్లులా తయారవుతావు, కంట్లో నలుసులాగా మారిపోతావు. కంట్లో నలుసు పడ్డది అనుకో, ఏమండి ఎంత ఉంటుంది నలుసు? 1 కేజీ ఉంటుందా? ఎంత ఉంటుంది నలుసు? కంట్లో పడితే మొత్తం మనిషిని ఏడిపించేస్తుంది కదా. కంట్లో నుంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి, కళ్ళు ఎరిపెక్కిపోతాయి, మనిషి ప్రశాంతంగా ఉండలేడు. ఈరోజున వాక్యం చెప్తుంది, నీవు గనక పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకపోతే నీ జీవితం కూడా ఆ కంటిలో నలుసులాగే ఉంటుంది. నీవు ప్రతి ఒక్కరికి పక్కలో బల్లెముగానే ఉంటావు. ఇబ్బంది పెట్టే వ్యక్తిగా, కష్టపెట్టే వ్యక్తిగా, బాధ పెట్టే వ్యక్తిగా, శ్రమ పెట్టే వ్యక్తిగా, బాధించే వ్యక్తివిగా, నష్టపరిచే వ్యక్తివిగా, అవమానపరిచే వ్యక్తివిగానే ఉంటావు తప్ప నీ వలన నీకు మేలు కలగదు, నీ వలన ఎవ్వరికి మేలు కలగదు. పిల్లలు ప్రభు చెప్తున్నారు, ఆయన మేలు చేయొచ్చు. ఇంకేం చేశాడు? అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు. ఏం చేశాడు ప్రభు? స్వస్థపరిచాడట. ఆయన పెద్ద హాస్పిటల్ అయిపోయాడు. ఏమండి? యేసు ప్రభే ఒక పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యేసు ప్రభు. ఆమెను చెప్తామా? ఇప్పుడంటే ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఏమండి? ఇప్పుడంటే ఇవన్నీ పుట్టుకొచ్చాయి. చిన్న చిన్న వీధుల్లో కూడా ఒక హాస్పిటల్ పెట్టేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టేస్తున్నాడు బోర్డు. పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితమే మనం ఆరాధిస్తున్న యేసయ్య మల్టీ స్పెషాలిటీ డాక్టర్. అర్థమవుతుందా? ఇప్పుడంటే ఒక్కో జబ్బుకు ఒక్కో డాక్టర్ తయారయ్యాడు. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య అన్ని జబ్బులకు ఒక్కడే డాక్టర్ అయినా. ఆమె చెప్పరే మరి? చేతులు లెక్కితే లేదు. ఫంక్షన్లో బోధనడానికి మాత్రం లెక్కితే చేతులు, ఎక్కడ లెక్కితలేదు దేవుని సన్నిధిలో. ఇందాక దేవుని స్తుతించండి అని అంటే నోరు లెగుతలేదు, అసలు నోరులే దొరుకుతలేదు, చప్పట్లే కొడతలేదు. కొంతమంది గట్టిగా పాడిన ఉత్తప్పుడు మాత్రం అరుస్తారు, ఇళ్ళ దగ్గర మాత్రం అమ్మో ఎంత గట్టిగా అరుతారో. ఏమండి? అరవవలసిన స్థలంలో మాత్రం అరవరు, అరవకూడని ప్లేసుల్లో అరుస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఏం చేయాలో తెలుసా? హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆమె చెప్పండి మరి. హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, అది ఆశీర్వాదం. దేవుని పిల్లల వాక్యం చెప్తుంది, యేసు ప్రభుట ప్రతి వ్యాధిని స్వస్థపరిచాడు, ప్రతి రోగమును స్వస్థపరిచాడు. ఎలాగ జరిగింది? ఏమండి ఎలా జరిగింది? ఆయన ఎంబీబీఎస్ ఎక్కడ చదువుకున్నాడు? మాట్లాడరే. ఎంఎస్ ఎక్కడ చదువుకున్నాడు? అయినా మాట్లాడతలేదు ఎవరనే.
మరి ఆయన ఎలా చేయగలిగాడు? ప్రతి వ్యక్తిని ఎలా స్వస్థపరచగలిగాడు? పాస్టర్ గారు ఎందుకు వచ్చింది చెప్పలండి, ముగింపు ప్రార్థన చేసండి వెళ్ళిపోతాం అన్నట్టు ఉన్నాయి మీ మొఖాలు. చేస్తానులే 5 గంటలకు చేస్తాను, ఇవాళ 5 గంటలకు చేస్తాను ముగింపు ప్రార్థన. అవసరం ఒక అరగంట పెంచుతాను కూడా, పర్లేదు కూర్చోండి. మీ నిద్రమతులు తీరిదాకా వాక్యం చెప్తూనే ఉంటాను. ఈసారి ఆమె చెప్పండి గట్టిగా. మీ నిద్రమతులు ఎప్పుడు వదిలిపోతే అప్పుడు వాక్యం ఆపేస్తాను. పర్లేదు, ఎంతసేపు అని చెప్పగలను, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూడా చెప్పగలను. నాకు అంత ఓపుగా దేవుడు ఇచ్చాడు, పర్లేదు. ఏమండి, మీ నిద్రమత్తులు వదిలిదాకా మాత్రం చెప్తాను ఈరోజు. గట్టిగా దేని మేము చెప్పండి, గట్టిగా చెప్పాలా. పిల్లలారా, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వెప్పుడైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడతావో అప్పుడు నీవు శక్తిని పొందుకుంటావు. దేనికో తెలుసా? నెంబర్ 1, అపవాదిని ఎదిరించుటకు శక్తిని పొందుతావు. నెంబర్ 2, మేలు చేయుటకు శక్తిని పొందుతావు. నెంబర్ 3, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవే ఒక స్వస్థపరిచే కేంద్రముగా మారిపోతావు. ఆమె లేదు మన నోట్లో నుంచే. ఏం చెప్పం పాస్టర్ గారు, మేమే పెద్ద హాస్పిటల్ అయిపోయామండి, మా శరీరం పెద్ద వైద్యశాల అయిపోయిందండి, మా శరీరం పెద్ద మెడికల్ షాప్ అయిపోయిందండి, పరగడుపు నుంచి మొదలెడుతున్నామండి. ఏంటి మాత్రలు మింగటం, రాత్రి పడుకున్నాక కూడా అవట్లేదండి, మళ్ళీ మధ్యరాత్రిలో లేచి కూడా మింగవలసి వస్తుందండి పాపం కొంతమందికి. నీ శరీరం పెద్ద మెడికల్ షాప్ అయిపోయింది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోవడం బట్టే. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం కనుక నువ్వు పొందుకుంటే నీ శరీరంలో నుంచి మెడికల్ షాప్ వెళ్ళిపోతుంది, నీ ఇంట్లో నుంచి హాస్పిటల్ వెళ్ళిపోతుంది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదు. నీ డబ్బులు ఆదా, ఆరోగ్యమో శ్రేష్టమైన స్థితిలో ఉంటుంది. అందుకే ఈ రోజున వాక్యం చెప్తుంది, మనమందరమును చెప్పండి ఏం పొందుకోవాలి? దేవుణ్ణి అడగాలి, ప్రభా పరిశుద్ధాత్మ బాప్టిజం నాకు కావాలి, పరిశుద్ధాత్మ బాప్టిజం నాకు కావాలి. రెండో విషయం చెప్తాను, పరిశుద్ధాత్మ బాప్టిజం ఎందుకు పొందుకోవాలి? నెంబర్ 1, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుతావో అప్పుడు నువ్వు శక్తితో నింపబడతావు. నెంబర్ 2, 2వ అధ్యాయం 4వ వచనం, 2:4, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుతావో అప్పుడు నీవు అన్య భాషలతో మాట్లాడతావు. ఏ భాషలో? అన్య భాషలతో మాట్లాడతావు. భాషలు 2 రకాలు, 1 అన్య భాషలు, 2 దేవదూతల భాషలు. ఈ అన్య భాషలకి ఇంకొక పేరేంటే మనుషుల భాషలు. పౌలు దైవజనుడు అంటాడు, నేను దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ మాట్లాడగలిగినను అంటాడు. పిల్లలారా, అన్య భాషలు అని అంటే ఇప్పుడు మన తల్లి భాష, మాతృభాష తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం. ఏమండి, ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడ్డావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ నోట్లోంచి ఇంగ్లీష్ వస్తుంది, నీ నోట్లోంచి హిందీ వస్తుంది, నీ నోట్లోంచి కన్నడం వస్తుంది, నీ నోట్లోంచి తమిళం వస్తుంది, నీ నోట్లోంచి చైనీస్ వస్తుంది, నీ నోట్లోంచి జపాన్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్నటువంటి 1600 భాషలలో ఏదో ఒక భాష, ఏదో 2-3 భాషలు నీ నోట్లో నుంచి నీకు తెలియకుండానే నీవు మాట్లాడగలుగుతావు. అది అన్య భాష అని అంటే. రెండవది దేవదూతల భాష. ఏం భాష అది? దేవదూతల భాష. వాస్తవానికి దేవదూతల భాష అనేది వచింప శక్యము కాని భాష. ఆ భాష మాట్లాడడానికి మన నోరు ఏమాత్రం కూడా సహకరించదు.
ఈ భౌతికమైనటువంటి నోరు ఏమాత్రం కూడా అది సహకరించదు. అది ఎప్పుడంటే దేవుని ఆత్మ అభిషేకముతో నువ్వు నింపబడినప్పుడే ఆ పరలోక సంబంధమైన ఆ దేవదూతల భాష నీ నోటిలో వినబడుతూ ఉంటుంది. నీవెప్పుడైతే దేవుని ఆత్మ స్వాధీనములోనికి వెళ్ళిపోతావో అప్పుడు దేవదూతల భాష నీ నోటికి దేవుడు అనుగ్రహిస్తారు. అందుకే పిల్లలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వెప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? భాషలతో మాట్లాడతావు. దేంతో చెప్పండి? భాషలతో మాట్లాడతావు. ఏమంటే భాషలతో మాట్లాడతావు. ఈ లోకంలో ఉన్న పిల్లలరా అన్య భాషలతోనూ మాట్లాడతావో అదే సమయంలో దేవదూతల భాషలతో కూడా, పరసంబంధమైన భాషతో కూడా మనం మాట్లాడగలుగుతాం. మూడో విషయం చెప్తాను రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, చూడండి, పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. ఎప్పుడైతే దేవుని ఆత్మను వారు పొందుకున్నారో అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారందరూ కూడా ధైర్యమును పొందుకున్నారు. ఏం పొందుకున్నారట? ఏం పొందుకున్నారట? ధైర్యమును పొందుకున్నారు. అప్పటి వరకు శిష్యులు చాలా పిరికివారు. ఎంత పిరికివారంటే యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయి ఒక గదిలోనికి వెళ్ళిపోయి లోపల నుంచి గడియ పెట్టుకుని లైట్లు ఫ్యాన్స్ అన్నీ ఆర్పేసుకుని చీకటిలో ఉండిపోయారు. తిండి లేదు, బయటికి వెళ్ళాలంటే భయం, వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే భయమే. ఏమండి? తిండి లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఆ చీకటి గదిలో ఏమైపోయారు? వాళ్ళు బందీలైపోయారు. ఆ చీకటికి బందీలైపోయారు. ఆ చీకటి గదిలో భయానికి బందీలైపోయారు. ఆ చీకటి గదిలో వారు చాలా భయముతో బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఎవడైనా చంపేస్తాడేమో, ఎవరికైనా తెలుస్తుందేమో, ఎవడైనా వచ్చి మనం పట్టుకుంటాడేమో, ఎవడైనా వచ్చి మనం బంధించేస్తాడేమో, భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? అప్పటికి వారికి ఏం పొందుకోలేదు? పరిశుద్ధాత్మ బాప్టిజం లేదు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలారా, వినండి. నీ జీవితంలో కనుక పరిశుద్ధాత్మ బాప్టిజం లేకపోతే అప్పుడు నువ్వు ఎలాగుంటావో తెలుసా? నీ జీవితం అంతా కూడా భయంతోనే ఉంటుంది. ఎలా ఉంటుంది? భయంతోనే ఉంటుంది. నువ్వు పిరికితనం కలిగిన ఆత్మను పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. పిరికితనంతో నింపబడతావు. నీ నీడను చూసే నీకు భయం, నీ మాట నీకు రీసౌండ్ అయినప్పుడు నీకు భయం. ఏమండి? దేవుని పిల్లలారా, కొన్నిసార్లు మనం చూసి మనమే భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మన బ్రతుకు, పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారి బ్రతుకు చీకటి గదికి పరిమితమైపోతుంది. ఎందుకో తెలుసా? చీకటిని కోరుకునేది అపవాది. అపవాది ఎప్పుడు కూడా చీకటిలోనే ఉంటాడు, వెలుగులోనికి రాడు. అందుకే ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా బ్రతుకుతున్నారో అట్టి వారిని సాతానుగాడు చీకటి గదికి పరిమితం చేసేస్తాడు. ఆ చీకటి గదిలో వారు భయంగా ఉంటారు. అనుక్షణం భయపడుతూ బ్రతుకుతారు. నీ మాట విని నీకే భయం, నీ నీడను చూసి నీకే భయం, నీ రూపం చూసుకుని నీకే భయం. పిల్లలు ఈరోజు ప్రభు ఏం చెప్తున్నారు అంటే, చీకటితో కూడిన నీ బ్రతుకుకు యేసు ప్రభు వెలుగును అనుగ్రహించడానికి ఇష్టపడుచున్నాడు.
గట్టిగా. ఆ శిష్యులందరూ చీకటిలో ఉన్నప్పుడు 3వ దినం యేసు ప్రభు పునరుత్థుడైన తరువాత శిష్యులు ఉన్న ఆ చీకటి గదిలోనికి వెళ్ళి ఆ గదినంతా కూడా దేవుడు వెలుగుతో నింపాడు. అప్పుడు శిష్యులు వెలుగుతో నింపబడ్డారు. ఈరోజున వాక్యం చెప్తుంది, యేసు ప్రభు మనకు ధైర్యపరచు ఆత్మను అనుగ్రహించాడు. ఆమె చెప్పరే, పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు తీసేశాడు. పిల్లలారా, మనం పిరికితనం కలిగిన ఆత్మతో నింపబడకూడదు. ఎలా ఉండాలో తెలుసా? ధైర్యవంతులముగా ఉండాలి. ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో అప్పుడు వారు ఏమయ్యారు? వారు ధైర్యముతో నింపబడ్డారు. ఒకప్పుడు ఏ మనుషులు చూసైతే చీకటి గదికి పరిమితమైపోయి దాక్కున్నారో అదే మనుషుల ముందు నిలవబడి 2వ అధ్యాయం 14వ వచనం, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి ఎలా చెప్పాడట? బిగ్గరగా ఆ వచ్చిన మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలారా వినండి, వీళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అది పెంతెకోస్తు పండుగ జరిగే దినం. ఇశ్రాయేలు దేశంలో నలుమూలల నుండి ఇంకా వేరే వేరే అన్య సంబంధమైన దేశాల్లో నుంచి కూడా కొన్ని వేల మంది ప్రజలు యెరూషలేములోనికి ఆ పండుగ నిమిత్తం వచ్చారు. సరిగ్గా ఆ ప్రజలందరూ వచ్చేసరికి 50వ రోజు తెల్లవారుజామున ఇంకా సూర్యోదయం కూడా కాలే. ఏం జరిగిందో తెలుసా? పిల్లలారా, శిష్యులందరూ దేవుని పిల్లలందరూ దేవుని ఆత్మచేత నింపబడి వారి అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే కొన్ని వేల మంది ప్రజలు వారున్న ఆ ఇంటికి వచ్చారట. వాళ్ళు అనుకుంటున్నారట, వీళ్ళేంటి మన భాషలతో దేవుని గొప్ప కార్యములు మనకు వివరించుచున్నారు అనుకుంటున్నారట. పిల్లలారా, కొన్ని వేల మంది మనుషులు ఎదురుగా ఉండగా పేతురు నిలబడ్డాడు. మిగిలిన 11 మంది నిలబడ్డారు. పేతురు మాట్లాడడం మొదలెట్టాడు. బిగ్గరగా మాట్లాడడం మొదలెట్టాడు. యేసు ప్రభుని గురించి మాట్లాడడం మొదలెట్టాడు. సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. వాక్యం ఏమంటుందనంటే, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ఏం బోధించారు వారు? దేవుని వాక్యాన్ని, పిటకథలు కాదు. యేసు ప్రభుని గురించి వారు బోధించడం మొదలు పెడితే ఏం జరిగిందో తెలుసా? ఆ రోజున ఆ వచ్చిన వేల కొలది ప్రజలను దేవుని వాక్యము తాకింది. ఆ ప్రజలు అంటారు, అయ్యలారా, 2వ అధ్యాయం 37వ వచనం, వారు ఈ మాట విని, ఏ మాట? దేవుని మాట. యేసు ప్రభుని గురించి చెప్పబడిన మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుము? పేతురును కడమ అపోస్తుని అడుగుతున్నారు, అయ్యా మీరు మాట్లాడుతూ ఉంటే ఆ దేవుని వాక్యము మమ్మలను గుణపమిచ్చి పొడుస్తున్నట్లుగా ఉందయ్యా. అయ్యా, మా హృదయము పశ్చాత్తాపముతో నింపబడింది. అయ్యా, ఇప్పుడు మేము ఏం చెయ్యాలో చెప్పండి. మీరు ఏం చెబితే అది చేయుటకు we are ready అన్నారండి. మేము సిద్ధముగా ఉన్నాం. పిల్లలారా, ఆ రోజున 3,000 మంది, ఎంతమంది? 3,000 మంది యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందారు. ఆ రోజున ఈ భూమి మీద మొట్టమొదటి క్రైస్తవ సంఘం యెరూషలేములో ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అప్పుడు వారు ఏం పొందుకున్నారట? ధైర్యాన్ని పొందుకున్నారు. శిష్యులు సువార్త ప్రకటిస్తూ ఉంటే, దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే, ఆనాటి మత పెద్దలు, మతోన్మాదులు
ఏమండి, యేసుప్రభు అంటే ఏమాత్రమునో ఇష్టము లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఉన్నారు, ఆ రోజుల్లో కూడా ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే ఉన్నారు వాళ్ళు. ఆ రోజున ఆ మనుషులు ఇలాగున మాట్లాడుకుంటున్నారట. 4వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఏం చూశారట? పేతురు యోహానులు ఏం చూశారట? శిష్యుల్లో ఏం చూశారట? ధైర్యమును చూశారు. చెప్పండి, ఏం చూశారు? ధైర్యాన్ని చూశారు. అరే వీళ్ళంటరా నిన్న మొన్నటి దాకా రాయ్ అని గట్టి కేకెత్తే గజగజ వణికిపోయేవారు కదా, మనం గట్టిగా కళ్ళెర చేస్తే బట్టలు తడిపేసుకునేవారు కదా వీళ్ళు. అరే వీళ్ళంటరా ఈ రోజున ఇంత ధైర్యముగా మాట్లాడుతున్నారు. ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం వారికి? వాక్యం అంటుంది, వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. గట్టిగా 2 చేతుల పైకెత్తి గట్టిగా. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వారికి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు కనుక. నీకు అది జ్ఞాపకం చేస్తాను పిల్లలారా. దేవుని ఆత్మతో నింపబడితే నీవు ధైర్యంగా ఉండగలవు. నీలో ఉన్న పిరికితనం బయటకు పోతుంది, నీలో ఉన్న కలవరములన్నీ బయటకు పోతాయి, నీలో ఉన్న ప్రతి ఆందోళన బయటకు పోతుంది, నీలో ఉన్న ప్రతి అవిధేయత బయటకు పోతుంది, నీలో ఉన్న ప్రతి భయము నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నీవు ధైర్యముతో నింపబడతావు, ధైర్యపరచు ఆత్మను పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని అడగాలి నువ్వు, ప్రభా నాకు పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలి. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందటం వలన 1 మీరు శక్తిని పొందుతారు, 2 భాషలతో మాట్లాడతారు, 3 ధైర్యమును పొందుకుంటారు. 4వది రండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 46వ వచనం. పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సహితము కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. యాలయనగా వారు భాషలతో మాట్లాడుచు ఏం చేస్తున్నారట? దేవుణ్ణి ఘనపరుచుచుండిరి. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో అట్టి వారు మాత్రమే దేవునిని ఘనపరచగలుగుతారు. ఏమండి, ఊరకనే దేవుని ఘనపరచలేం. లూకా సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఆయన అందరి చేత ఘనత నొంది. ఆమె చెప్పండి గట్టిగా. మన దేవుడు ఎవరో తెలుసా? ఘనత పొందుటకు అర్హుడు ఆయన. పిల్లలారా, యేసు ప్రభుట మనుషులు అందరి చేత ఆయన ఘనపరచబడుచున్నాడు. ఇప్పుడు నీకు ప్రశ్న ఏంటంటే, నీవు ఆయనను ఘనపరుచున్నావా? నీవు ఆయనను ఘనపరుచుచున్నావా? నీ వలన దేవునికి ఘనత కలుగుతుందా, లేదా నీ వలన దేవునికి అవమానం కలుగుతుందా? పిల్లలారా, వాక్యం చెప్తుంది, దేవుని ఎవరు ఘనపరచగలరో తెలుసా? దేవుని ఆత్మ అభిషేకం పొందిన వారే దేవుణ్ణి ఘనపరచగలరు. ఇందాక మీకు చెప్పాను, ఆరాధన చేస్తున్నప్పుడు చాలామంది నోరు తెరవండి పాడండి అంటే ఏమండి, నోట్లో నుంచి మాట కూడా వస్తలే. ఎందుకు రావట్లేదు నోట్లో నుంచి మాట? నీకు మాటలు రావా? వచ్చిగా, మరి నోట్లో మాట ఎందుకు వస్తలేదు? దేవుని ఎందుకు స్తుతించలేదు? రండి 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 పరిశుద్ధాత్ముడా. ఎందుకు అనలేకపోతున్నావు? ఏమండి, ఎందుకు అనలేకపోతున్నావు? మేము పాడుతూ ఉండగా మా వెనక నువ్వు ఎందుకు పాడలేకపోతున్నావు? ఎందుకో తెలుసా? నీలో దేవుని ఆత్మాభిషేకం లేదు. ఉంటే నువ్వు మౌనంగా ఉండలేవు. దేవుని ఆత్మాభిషేకం కనుక నువ్వు పొందుకుంటే నువ్వు మౌనంగా ఉండలేవు. పిల్లలారా చూడండి, ఇది కొన్నేళ్ళ ఇంట్లో జరుగుతున్న సంఘటన. అందరూ అడుగొచ్చారు, దేవుని సేవకుడు వచ్చాడు, వాక్యం బోధిస్తూ ఉంటే వారందరూ కూడా ప్రభుని ఎరగని వారే. కానీ సేవకుడు వాక్యం బోధిస్తూ ఉంటే ఆ మనుషులందరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారట. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ
వారందరూ కూడా భాషలతో మాట్లాడుతున్నారట. వారందరూ కూడా దేవుణ్ణి ఘనపరచుచుండిరి. ఎవరు చెప్పారు వారికి? సేవకుడు చెప్పాడా దేవుని ఘనపరచండి అని? లేదు. ఎప్పుడైతే వారు దేవుని ఆత్మను పొందుకున్నారో అప్పుడు వారు ఏం చేస్తున్నారు? వారు దేవుణ్ణి ఘనపరచువారుగా ఉన్నారు. పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుతాను. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని ఘనపరిస్తే దేవుని ద్వారా నీవు ఘనపరచబడతావు. అంతే, అనుమానం లేదు. దేవుని ఘనపరిస్తే దేవుని ద్వారా నువ్వు ఘనపరచబడతావు. ఒకవేళ నువ్వు దేవుని ఘనపరచలేదనుకో, ప్రభు ఇలాగ చెప్పారు, నన్ను తృణీకరించేవారు అనగా నన్ను ఘనపరచని వారు తృణీకారము పొందుదురు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేవుని ఘనపరిచే వ్యక్తివైతే ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. ప్రభు ద్వారా నువ్వు ఘనపరచబడతావు. నువ్వు ప్రభుని ఎప్పుడు ఘనపరుస్తావు అనంటే దేవుని ఆత్మ అభిషేకము నువ్వు పొందుకున్నప్పుడే నువ్వు ప్రభుని ఘనపరచగలవు. లేకపోతే నువ్వు ప్రభుని చెప్పండి ఘనపరచలేవు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అంటుంది వాక్యం. ఏం చేయాలట? దేవుణ్ణి ఘనపరచాలి. మనం అందరూ ఏం చేయాలి చెప్పండి? దేవుని ఘనపరచాలి. దేవునికి ఇచ్చుటలో దేవుని ఘనపరచాలి. దేవుని పరిచర్య చేయడంలో దేవుని ఘనపరచాలి. అన్నింటిలో యేసు ప్రభు ముందు పెట్టుట ద్వారా మనం దేవుని ఘనపరిచిన వారం అవుతాం. పిల్లలారా, 4వ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతారో అట్టి వారు మాత్రమే దేవుడిని ఘనపరచగలుగుతారు. 5వ విషయం చెప్తాను రండి. 13వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 52వ వచనం. 13:52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మను నిండిన వారైరి. ఏమని? ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతారో అట్టి వారు ఆనందభరితులవుతారు. అంటే ఆనందమును పొందుకుంటారు, సంతోషమును పొందుకుంటారు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎలాగుంటావో తెలుసా? నీవు ఆనందముగా ఉంటావు. ఎలాగుంటావు? ఆనందంగా ఉంటావు, సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు. ఓరకనే నువ్వు సంతోషంగా ఉండలేవు. గుర్తుపెట్టుకో ఆ మాట. ఓరకనే నీవు సంతోషముగా ఉండలేవు. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు అనంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే. ఓ మాట చదువుతామా రండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం, ఆ మొదటి అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదే బిగ్గరగా ఇట్లా నిన్నో. చూడండి, ఎలిజబెత్ అప్పటికి 3వ నెల గర్భవతి. మరియమ్మ ఎలిజబెత్ 6వ నెల గర్భవతి. మరియమ్మ జస్ట్ అప్పుడు దేవుని బిడ్డలారా ఏమండి గర్భవతి అని డిక్లేర్ చేయబడింది. మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ ఇద్దరు ఒకరికొకరు వందనములు చెప్పుకున్నారట. మరియమ్మ వందనాలు చెప్పగానే ఎలిజబెత్ గారు కూడా ఏం చేశారు? వందనాలు చెప్పారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. చర్చిలోనే కాదు, మీరు బయట ఎక్కడికి కనిపించినా సరే ఏం చేయాలి? వందనాలు చెప్పుకోవాలి, ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోవాలి, దేవుని మహిమని చెప్పుకోవాలి. పాస్టర్ గారు కనిపించారనుకో, ఈడెవడో మాకు తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. అప్పుడు కూడా ఏం చేయాలి? అప్పుడు కూడా వందనాలు చెప్పాలి. అది ఆశీర్వాదం, అది దేవుణ్ణి ఘనపరచటం. కనుక పిల్లల వాక్యం చెప్తుంది అని అంటే, ఎప్పుడైతే ఆ ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆమె గర్భములో ఉన్న శిశువట ఎన్నో నెల శిశువు? 6 నెలల శిశువు ఆనందంతో గంతులేసేస్తూ ఉన్నాడట. ఈరోజు వాక్యం చెప్తున్న పిల్లలారా,
ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారు ఆనందం పొందుతారు. మీకు మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి, గుర్తు ఉండదని కూడా రాసుకోండి. ఏంటా మాట అంటే, నీవు గనక పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడకపోతే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నీ బ్రతుకులో సంతోషం కనబడదు. నీకు నువ్వే ఏడుతావు, నీ పక్క వాళ్ళని చూసి కూడా సంతోషం ఉండదు. ఎవరికి? పరిశుద్ధాత్మ అభిషేకమో లేనివారు ఎప్పుడు సంతోషంగా ఉండలేరండి. అదే దేవుని ఆత్మతో నేను నింపబడ్డావు అనుకో, నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు. నీ ముఖంలో సంతోషం కనపడుతుంది, నీ మాటలో సంతోషం కనపడుతుంది. ఏమండి? నీ మాటలో సంతోషం కనపడుతుంది, నీ మాటలో సంతోషం కనపడుతుంది. మన పాస్టర్ గారు అంటున్నారు, ఫోటో తీయించుకోవడానికి స్టూడియోకి వెళ్ళాడట. ఏమంటే ఫోటో కోసం నిలబడితే ఆ స్టూడియో వాడు అంటున్నాడట, సార్ పాస్టర్ గారు మీ కళ్ళల్లో నవ్వు కనపడాలండి అంటున్నాడట. ఎక్కడ? పెదాల్లో నవ్వు కనపడాలంటే సహజం, అర్థం ఉంది. బలవంతంగానో ఇష్టం లేకపోయినానో ఏమన్నా మొత్తానికి నవ్వుతున్నట్టు నటించవచ్చు. కానీ కళ్ళల్లో సంతోషం ఎలా వస్తుంది? ఎలా వస్తుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో నీ కళ్ళలో ఏంటి, నీ తల వెంట్రుకల్లో కూడా సంతోషం కనబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు కనుక పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదనుకో, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగే ఉంటావు. ఎప్పుడు అలా డల్గా విచారంగా ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగా ఇంక అలాగే ఉంటావు. ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ఆత్మచేత నింపబడిన వారు సంతోషంగా ఉండగలుగుతారు, ఆనందముగా ఉండగలుగుతారు. రండి తర్వాత విషయం చెప్తాను. ఆరో విషయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం. 7:55. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి యుండుటను చూచి ఆకాశం తెరవబడుటయో, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి యుండుటయో చూచుచున్నానని చెప్పాను. చూస్తున్నాడట స్టెఫను, పరిశుద్ధాత్మతో నింపబడి దర్శనమును చూస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారు దర్శనములు చూతురు. చూడండి 2వ అధ్యాయం 17వ వచనం. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం, మనం దర్శనాలు కనాలి, దర్శనాలు చూడాలి. ఏం చూడాలి? దర్శనాలు చూడాలి. మన కలలు చూడాలి, కలలు పొందుకోవాలి, కలలు పొందుకోవాలి, దర్శనాలు చూడాలి మనం అందరం కూడా. నువ్వు ఎప్పుడు చూడగలవు తెలుసా దర్శనమో? పరిశుద్ధాత్మ అభిషేకమో నువ్వు పొందుకుంటేనే నీ జీవితంలో నువ్వు దర్శనం చూడగలవు. స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అందరూ కూడా రాళ్ళు వేసి కొడతా ఉంటే స్టెఫను అన్నాడు, అదిగో చూడండి చూడండి చూడండి, ఆకాశం తెరవబడ్డది, యేసు దేవుని కుడి పార్శ్వము నిలవబడి ఉండుట నేను చూచుచున్నాను. అక్కడ కొన్ని వందల మంది మనుషులు ఉన్నారు. ఎవరికి దర్శనము లేదు, ఎవరికి దర్శనము లేదు. ఒక్కడికి మాత్రమే దర్శనం ఉంది. ఆ ఒక్కడికైనా ఎందుకుందో తెలుసా? అతడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఆమేన్ చెప్పండి. పిల్లలారా, ఈరోజున మన యవ్వనులు దర్శనాలు కలగాలి. మన యవ్వనులు ఏం పొందుకోవాలి? దర్శనాలు పొందాలండి. వారు దర్శనాలు చూడగలగాలి. ఏమండి? యవ్వనస్తులు దర్శనాలు చూడగలగాలి, వృద్ధులు కలలు కనాలి. అది మనకు ఆశీర్వాదం, అది మన జీవితాలకు ఎంతో దీవెన. రండి ఇంకో మాట చెప్తాను. 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. జన సమూహమునకు ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండు కొనిన వాడైనా. ఈ మాట వినండి, ఈ మాట వినండి. సంఘం విస్తరిస్తూ ఉంది, సంఘము విస్తరిస్తూ ఉంది. సంఘం విస్తరిస్తూ ఉండగా ఏమండి,
మనుషులు పెరుగుతూ ఉన్నారు. 3,000 కాస్త 5,000 అయ్యారు. ఆ 5,000 కూడా ప్రత్యేకంగా పురుషుల సంఖ్య 5,000, స్త్రీలు, పిల్లలు ఇంకా 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 సంఘం పెరుగుతూ ఉంది. ఈ సంఘం పెరుగుతూ ఉండగా ఆ సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఏమండి, సాధారణంగా సంఘంలో సమస్య ఎప్పుడు వస్తుందని అంటే భోజనాల్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? సంఘంలో సమస్య ఎప్పుడు కూడా ఎక్కడ వస్తుంది? భోజనాల్లో వస్తుంది. ఏమని? అదిగో ఆ నా మొఖం చూసి వడ్డించాడు. ఏం చూసాడ? నా మొఖం చూసి వడ్డించాడు. నాకు అన్ని తొక్కలే వేసాడు. నా పక్కన వాళ్ళకి ఎంత కూర వేసేసాడు. నాకు మాత్రం కొంచెమే వేసాడు. ఎప్పుడే ఇంతే. ఈ సంఘాన్ని నేనంటే అనండి ఇష్టం ఉండదు. ఎప్పుడు ఇంతే. ఏ మొదలవుద్ది? గొడవ. ఆ తర్వాత ఏదో రోజు నేను ప్రార్థన చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, అదే మీ ఇంటికి వచ్చినప్పుడే అప్పుడు అంటారు, పాస్టర్ గారండి ఆ కూర రోజంగా తీసేయండి, ఇంకెప్పుడైనా పెట్టకండి. ఏమ్మా అన్న మొఖం చూసి వడ్డించాడండి, నా పక్కన వాళ్ళకి ఎంత వేసాడండి, నాకేమో తొక్కలు వేసాడండి, అన్ని దుమ్ములు వేసాడండి, ముసలిదాన్ని కూడా చూడలేదండి, ఓ మెత్తన మొక్క కూడా వేయలేదండి. మీరు అడుగుతారా? అడగరా? అది సమస్య. ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసి ఎవడైతే కూర వడ్డించాడో వాడు పిలిచి, ఏమయ్యా నువ్వు ఆమె కానీ దుమ్ములు వడ్డించావట, ముఖం చూసి వడ్డించేవాట, తొక్కలేసావట, ఇది నీకు న్యాయమా అని నేను అడిగాను అనుకో, పాస్టర్ గారికి నేను అడగాలిగా, అడిగాను అనుకో, ఇప్పుడు నా పరిస్థితి చూడండి. అడిగితే వాడు కోపం, అడగకపోతే ఈవిడు కోపం. అన్నా అడిగితే ఏమంటాడు? పాస్టర్ గారు మీరు ఎప్పుడు ఇంతే, ఎవరైతే చెప్తే అది నమ్మేస్తారు, వెనక ముందు ఆలోచించరు అని వాడు రయ్యములు ఎత్తాడు. నేను అడగలేదనుకో, అదిగో చూడు పాస్టర్ గారు చెప్పినా సరే పాస్టర్ గారు కూడా ఆడితో కలిసిపోయారు. ఈ సంఘమే ఉందా? ఇంకే సంఘాలు లేవా? ఎక్కడ మొదలైంది కథ? గొడవ ఎక్కడ మొదలైంది? భోజనాల దగ్గర మొదలైంది. ఆ ప్రారంభంలోంచే ఉన్నది ఈ జబ్బు. భోజనాల దగ్గర గొడవలు అక్కడి నుంచి ఉన్నాయి. సంఘం ప్రారంభమైనప్పుడు అక్కడ కూడా గొడవ వచ్చిందట. మొదటి వచనం చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ఇది మొత్తానికి అటు తిరిగి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అప్పుడు అక్కడ పాస్టర్ గారు చాలా తెలివైన వాళ్ళు, యేసుప్రభు శిష్యులు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యలారా దేవుడు మమ్మల్ని వాక్యం చెప్పడానికి పిలిచాడు తప్ప మీకు అన్నం వడ్డించడానికి, కూర వడ్డించడానికి పిలవలేదు. మీరు ఒక పని చేయండి అన్నాడు. ఏంట పని అని అంటే, మీలో నుంచి 7 మనుషులను మీరే ఎన్నుకోండి. వాళ్ళు మీకు పెద్దలుగా ఉంటారు, పరిచారకులుగా ఉంటారు, వారే మీకు వడ్డిస్తారు, వారే అవన్నీ కూడా చక్కబెడతారు, మేము మాత్రం వాక్యం బోధిస్తాము అన్నారు. ఈ మాట అందరికీ నచ్చింది. అప్పుడు ఏం చేశారు తెలుసా? టక్ అని చెప్పని అక్కడ ఆ వేల కొలది సంఘం అంతా కలిసి 7 మనుషులను ఎన్నుకున్నారట. ఎంతమందిని? 7 మనుషులను ఎన్నుకున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఈ 7 మనుషులు ఆ క్షణం వరకు సంఘముతో కలిసి ఉన్నవారే, కానీ ఆ 7 మనుషులు సంఘములో నుంచి ప్రత్యేకించబడ్డారు. ఒకటి. రెండవది, ఆ 7 మనుషులు సంఘములో నుంచి ఎన్నుకోబడ్డారు. 3, ఆ 7 మనుషులు ఆ సంఘమంతటికి పెద్దలుగా, పరిచారకులుగా ఎంచబడ్డారు. ఏమండి? సంఘమంతటిలో నుంచి ఈ 7 మనుషులు హెచ్చించబడ్డారు. ఇప్పుడు సంఘంతో సమానం కాదు వీళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు సంఘములో నుంచి వీరు హెచ్చించబడ్డారు. దేవుడు 7 మనుషులను సంఘములో నుంచి పైకి హెచ్చించాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేశాడు దేవుడు? 7 మనుషులను, 1 ప్రత్యేకపరిచాడు, 2 ఏర్పాటు చేసుకున్నాడు, 3వది సంఘములో నుంచి వారిని పైకి హెచ్చించాడు.
పిల్లలారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? ఎవరిని హెచ్చిస్తాడు? ఎవరిని హెచ్చిస్తాడో తెలుసా? చదవండి అక్కడ వాక్యం ఏం చెప్తుంది? 6వ అధ్యాయంలో మనం చదివిన వాక్యం ఏం చెప్తుంది అంటే 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారైనా. ఆగుతాం. ఏమండి, ఎవరు నిండుకున్నారట? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. అక్కడ 4 లక్షణాలు రాయబడ్డాయండి. 6వ అధ్యాయంలో ఆ 4 లక్షణాలు రాయబడ్డాయి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, విశ్వాసముతో నింపబడిన వారు, 3వ వచనంలో రాయబడ్డది జ్ఞానముతోనూ నింపబడిన వారు, మంచి పేరు పొందినవారు. పిల్లలారా, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో తెలుసా? ఏమండి, ఎవరిని హెచ్చిస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారినే దేవుడు హెచ్చిస్తాడు. ఆమె చెప్పండి. నీవున్న స్థితిలో నుంచి, పెంట కుప్పల మీద నుంచి దరిద్రులను లేవనెత్తువాడు, దీనులను సింహాసనం మీద కూర్చోబెట్టగలిగినవాడు. దేవుడు ఎవరిని పైకెత్తుతాడో తెలుసా? ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో అట్టి వారిని మాత్రమే దేవుడు పైకెత్తువాడై ఉన్నాడు. దేవుడు బలపరచువాడై ఉన్నాడు. ఆయన అన్నారు కదా, నీ చుట్టూ ఉన్న వారందరికంటే నేను పైవాడిగా నియమించుదును అన్నాడు, నేను తలగా నియమించుదును అన్నాడు, నిన్ను అప్పిచ్చువారిగా నియమించుదును అన్నారు. పిల్లలారా, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతావో అప్పుడు నువ్వు హెచ్చించబడతావు. నీవున్న స్థితిలో నుంచి, నీవున్న పరిస్థితిలో నుంచి నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చేస్తాడో. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీవున్న స్థితిలో నుంచి నీ తోటి వారందరికంటే నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకా చివరికి ఇంకొక మాట చెప్తాను. 19వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 19:6. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచించుటకు మొదలు పెట్టిరి. ఎప్పుడైతే సంఘం దేవుని ఆత్మతో నింపబడ్డదో అప్పుడు సంఘం ఏమవుతుందో తెలుసా? ప్రవచించడం మొదలు పెట్టిరి. ఆమె చెప్దామా? ఏం చేస్తున్నారట? ఎస్, ప్రవచించడం మొదలు పెట్టారు. ప్రవచనాలు చెప్తున్నారు. ఇందా మనం చదువుకున్న 2వ అధ్యాయం 17వ వచనంలో ఏం చదవమంటే, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించుదురు. పిల్లలారా, దేవుడు మనకి అందరికీ పిల్లల్ని ఇచ్చాడు. అవునా? మన పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళు కుమారులైనా, చెప్పండి, వారు కుమార్తెలైనా మన పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? ప్రవచనాలు చెప్పేవారుగా ఉండాలి, ప్రవచించేవారుగా ఉండాలి. ఉన్నారా మన పిల్లలు? నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే చాడీలు, నోరు తెరిస్తే దుర్భాష, నోరు తెరిస్తే చాలు సినిమా పాటలు, నోరు తెరిస్తే డబల్ మీనింగ్ డైలాగులు కదా. పిల్లలారా, ఎందుకు మన పిల్లలు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారో తెలుసా? తల్లిదండ్రులుగా మనము దేవుని ఆత్మచేత నింపబడకపోవటను బట్టి. బైబిల్లో ఒక గొప్ప వ్యక్తిని గురించి రాయబడ్డది. ఇందాక చెప్పాను 7 పెద్దలను ఎన్నుకున్నారని. ఆ 7 పెద్దల్లో ఒక అతని పేరు ఫిలిప్పు. ఏం పేరు? ఫిలిప్పు. అతనికి 4 కూతుళ్ళు. 4 కూతుళ్ళే. ఏమండి, పాపం కొడుకు కావాలని చెప్పి ఉంచుకున్నాడు ఏంటో కదా. కొంతమంది అలాగే చేస్తుంటారు. ఫస్ట్ అమ్మాయి పుట్టింది అనుకో, రెండోసారి అబ్బాయి పుడతాను ఉంచుతారు, రెండోసారి కూడా అబ్బాయి పుడితే, మూడోసారి కూడా ఉంచుతారు, మూడోసారి కూడా అబ్బాయి పుడితే. ఆ మధ్యకాలంలో వాళ్ళకి అలాగే 7 పుడేశారట అమ్మాయిలు. అయినా సరే వాళ్ళు ఆగలేదు. ఈసారి సరే అబ్బాయి పుడతాడని చెప్పని అలాగ ఉన్నారు. 8వసారి అబ్బాయి పుట్టాడు. పాపం పిలుపుకు 4 కూతుళ్ళు. ఏమండి, అబ్బాయిలు లేరు, 4 కూతుళ్ళే. కానీ అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆ 4 కూతుళ్ళు ప్రవచించువారు. గట్టిగా చేతులపైకి చెప్పండి. ఆ 4 కూతుళ్ళు ఎవరట? ఎవరట? చెప్పండి, ఎవరట? 4 ప్రవచించువారే. అందులో ఒకరు ఇద్దరు కాదండి,
నలుగురు దేవుని సేవకులే, నలుగురు ప్రవచనాలు చెప్పేవారే, నలుగురు దేవుని మూలంగా పలికేవారే. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. పిల్లలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రోజున దేవుని ఆత్మతో నింపబడిన వారు మాత్రమే ప్రవచించగలరు. ఏమండి, మనమే ప్రవచనాలు వెనకాల పరిగెడుతున్నాం. దేవుడు ఏమన్నాడంటే, నిన్నే ప్రవచించే వ్యక్తిగా నియమిస్తానని దేవుడు అంటున్నాడు. అది వదిలేసి నువ్వేం చేస్తున్నావు? ప్రవచనాల వెనకాల పరిగెడుతున్నావు. అక్కడికి వెళ్తే ప్రవచనం చెప్తాడు, ఇక్కడికి వెళ్తే ప్రవచనం చెప్తాడు. ఏమంటే మీలాంటి వాళ్ళని బట్టి ఈ భూమి మీద సోది చెప్పేవాళ్ళు సోదిగాళ్ళు ఎక్కువైపోయారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం, ఎవరినో తీసుకువెళ్ళాను, పాస్టమ్గానే అనుకుంటాను. అప్పుడు ఏదో నీరసం వస్తే తీసుకెళ్ళాను. సరే, తర్వాత రెండోసారి వెళ్ళాను, మళ్ళీ మెడిసిన్ రాశాను. మూడోసారి వెళ్ళేసరికి నీరసం తగ్గిపోయింది. డాక్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు, ఇంక పాస్టమ్ గారికి నీరసం తగ్గిపోయిందండి, ఇంకేమీ కూడా ఇబ్బంది ఏమీ లేదండి అన్నాడు. ఓ, చాలా హ్యాపీ. నీరసం తగ్గిపోయిందంటే హ్యాపీ కదా. అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ గారు, పాస్టర్ గారు నీరసం తగ్గిపోయింది, కానీ మందులే మీరు వాడనక్కర్లేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపించాలి కదా. అలా చేయలేదు, మళ్ళీ ఒక 6 రకాల మందులు రాశాడు. ఏమన్నాడు? నీరసం లేదు, తగ్గిపోయింది అన్నాడు. మరి నీరసం లేనప్పుడు మందులు ఎందుకు చెప్పనా? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కనుక రాశాడు. రాయకపోతే షాపులో మందులు ఎక్కడ ఖర్చు అవ్వవు కదా. రాయకపోతే షాపులో మందులు షాపులోనే ఉంటాయి. అవి సేల్ అవ్వాలంటే ఏం చేయాలి? వచ్చినోడికి రాయాలి. దానికి ఏదో వంకెడతాడు. ఈరోజు నీకు అదే చెప్తున్నాను. నువ్వు సోదిగాడి దగ్గరికి వెళ్తే వాడు సోదిగాడు ఏదో చెప్తాడు. ఎందుకు చెప్తాడు? నువ్వు వెళ్ళో గనక. నువ్వు వెళ్ళకపోతే నీ ఇంటికి వచ్చి చెప్పడుగా, చెప్తాడా? నీ ఇంటికి వచ్చి చెప్పడా? ఈరోజు ప్రభు అంటున్నారు, నువ్వు ప్రవచనాలు చెప్పే వ్యక్తి నువ్వు వెళ్ళడం కాదు, ప్రవచించే వ్యక్తిగా దేవుడు నిన్ను నియమించునుగాక. లేచి నిలబడదాం, అందరం కూడా లేచి నిలబడదాం. ఎస్ లార్డ్, అందరం కూడా లేచి నిలబడదాం. గ్లోరీ, హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. ఒక నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. ప్రభువా, అడుగుదాం దేవుణ్ణి, నాకు పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలి, నాకు పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలి, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలనుకుంటున్నాను. ప్రభువా, నన్ను అభిషేకించండి. అడుగుదాం దేవుణ్ణి, అడుగుదాం. ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి అడుగుదాం. ఎస్ లార్డ్, దేవా మీకు వందనాలు. గ్లోరీ, హల్లెలూయా. తను అడుగు వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించునని చెప్పాడు. నువ్వు దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఖచ్చితంగా దేవుడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరము ఆత్మ పూర్ణులంగా ఉండాలి. ప్రతి ఒక్కరము ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అడుగుదాం దేవుణ్ణి, ప్రభా మీ ఆత్మతో నన్ను అభిషేకించునైనా, మీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా, మీ ఆత్మ అభిషేకం నాకు కావాలి. పరిశుద్ధాత్ముడా నా మీదకి దిగిరండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నన్ను మీ అభిషేకముతో నింపండి అయ్యా. అడుగుదాం దేవుని ప్రతి ఒక్కరూ కూడా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పాడదాం, రండి 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 రండి. అందరూ నోరు తెరిచి పాడాలి. పరిశుద్ధాత్ముడా రండి రండి, పరిశుద్ధాత్ముడా రండి రండి, అందరూ పరిశుద్ధాత్ముడా. అందరూ పాడాలి. ఇంకా చాలా మంది పాడుతా లేదు. అందరూ పాడాలి గట్టిగా. ఏమిటి మీ స్వరాలు అంతేనా?
ఇంకా 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 మీ స్వరం ఎంత ఉంటే అంత, మీ శక్తి కొలది, మీ శక్తి కొలది చెప్పాలి దేవుని. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరస్సుపైకి రండి దేవా. పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరస్సుపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతంబయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతంబయ్యా. మా తండ్రి, మా రక్షక యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మిమ్మల్ని స్తుతించిన గణపరిచిన అయ్యా, మా మీదకి దిగిరండి అయ్యా. మీ ఆత్మ అభిషేకం మాకు కావాలయ్యా, పరిశుద్ధాత్మ బాప్టిజం మాకు కావాలయ్యా. మీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి, మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభా. నాయనా, మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ అభిషేకముతో దీవించమని అడుగుచున్నాము. మీ సన్నితోడిగా ఉంచండి. ఏ ఒక్కరు కూడా ప్రభా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకుండా మిగిలి ఉండకుందురు కాక మీ సహాయం అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి, ఆమేన్.